ప్రశ్నకు స్వాగతం. ఒక అద్భుతమైన అంటే ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవిత కథను ఈరోజు మనం పరిశీలించబోతున్నాం. అవును, ఖచ్చితంగా. అందరికీ నమస్కారం. ఈ కథ కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం గురించి మాత్రమే కాదు. ఇది మహిళల ఆత్మవిశ్వాసానికి, భావోద్వేగ స్థైర్యానికి సజీవ నిదర్శనం. నిజమే. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సమాజంలో స్వతంత్రంగా స్థిరపడాలనే ఒక బలమైన కోరికకు ఇది ఒక గొప్ప ఉదాహరణ. కరెక్ట్. ముఖ్యంగా ఈ విశ్లేషణలో మనం శారీరక వైకల్యాన్ని మరియు ఎవరూ ఊహించని ఎన్నో కుటుంబ కష్టాలను జయించిన ఒక యువతి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆమె పేరు ఎన్డి అఫ్రీనా బేగం. జగిత్యాల జిల్లాకు చెందిన యువతి కదా? అవును. ప్రాణాంతకమైన అనారోగ్యం, కదిలించే కుటుంబ కష్టాలు ఎదురైనప్పటికీ ఆమె ఎలా నిలబడింది, తన తల్లిదండ్రులకు ఎలా అండగా నిలిచింది అనేదే మన ఈనాటి ప్రధానాంశం. ఇది మనం ప్రతిరోజూ పేపర్లలోనో లేదా వార్తల్లోనో చూసే ఒక సాధారణ సక్సెస్ స్టోరీ అస్సలు కాదు. నాకు అనిపించిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మానవ సంకల్పం. ముఖ్యంగా ఒక మహిళ తలుచుకుంటే ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఈ ప్రయాణం మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఏంటంటే ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తి తమ లక్ష్యాన్ని ఎలా చేరుకోవచ్చు అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అవును. పైగా కష్టాల్లో ఉన్న ఇతరులకు ఆదర్శంగా ఎలా నిలవచ్చు అనేది ఈ కథలో అణువణువునా కనిపిస్తోంది. విశ్లేషించడానికి ఇది నిజంగా ఒక అద్భుతమైన మరియు కాస్త బరువైన అంశం. ఖచ్చితంగా. అయితే ఈ ప్రయాణాన్ని మొదటి నుండి చూద్దాం. అంటే ఆమె బాల్యం నుండి. అఫ్రీనా బేగం నేపథ్యం చాలా సాధారణమైనది. ఒక గ్రామీణ నేపథ్యం. అవును. జగిత్యాల జిల్లాలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన భాషా మరియు రజియా బేగం దంపతుల కుమార్తె ఆమె. ఇక్కడ నాకు ఆసక్తి కలిగించిన విషయం ఏంటంటే ఆమె విద్యాభ్యాసం సాగిన తీరు. అంటే ఆమె ప్రభుత్వ పాఠశాలలో చదివింది కదా? కరెక్ట్. నర్సింగాపూర్లోని జెడ్పీహెచ్ఎస్ అంటే జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆమె తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఎస్వి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అక్కడతో ఆగకుండా రామకృష్ణ కళాశాలలో డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఒక గ్రామీణ నేపథ్యం నుండి, అది ఒక ప్రభుత్వ పాఠశాల నుండి తన విద్యా ప్రయాణాన్ని మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ రావటం అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుందంటారు? ఇది చాలా కీలకమైన పాయింట్ అండి. ఒక గ్రామీణ నేపథ్యం నుండి రావడమంటే కేవలం ఊరి పేరు మారడం కాదు, వనరుల కొరతతో పోరాడటం. అవును. సిటీల్లో లాగా అన్ని ఈజీగా దొరకవు కదా? అదే. సిటీల్లో ఉండే పిల్లలకు దొరికే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోచింగ్ సెంటర్లు, గైడెన్స్ ఇవేవీ పల్లెటూళ్లల్లో ఉండే ప్రభుత్వ స్కూల్స్లో చదివే పిల్లలకు ఉండవు. నిజమే. కానీ బహుశా ఆ లోపమే ఆమెకు అంతటి మానసిక దృఢత్వాన్ని, పట్టుదలను ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో పెరిగినప్పుడు జీవితాన్ని ఎదుర్కొనే పోరాట పటిమ సహజంగానే అలవడుతుంది. ఒక రకంగా ఆ కష్టాలే వాళ్ళని స్ట్రాంగ్ చేస్తాయంటారు. ఖచ్చితంగా. ముఖ్యంగా భాషా మరియు రజియా బేగం తమ కుమార్తెను పై చదువులకు ప్రోత్సహించిన విధానం మనం గమనించాలి. తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. అవును. ఒక అమ్మాయికి బలమైన పునాది ఇంట్లోనే, తల్లిదండ్రుల సపోర్ట్తోనే మొదలవుతోందని మనకర్థమవుతోంది. ఇది చదువు కోసం మాత్రమే పడ్డ కష్టం కాదు, ఒక ఇండివిజువల్గా స్వతంత్రంగా ఎదగాలనే ఒక గొప్ప ప్రయత్నానికి పడిన పునాదిది. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. అంతా సజావుగా సాగుతోంది, డిగ్రీ పూర్తయింది, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వయసది. కరెక్టు. సరిగ్గా ఆ సమయంలోనే జీవితం ఆమెకు ఒక ఊహించని అతి భయంకరమైన పరీక్ష పెట్టింది. మన మూలాల ప్రకారం 2021లో అఫ్రీనా బేగంకు బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో కణితి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది నిజంగా చాలా విషాదకరం. అవును. దానికి ఆమె పలుమార్లు సర్జరీలు కూడా చేయించుకోవాల్సి వచ్చింది. అసలు ఒకసారి ఆలోచిస్తే ప్రాణాంతకమైన ఇలాంటి అనారోగ్యం ఎవరినైనా శారీరకంగా, మానసికంగా పూర్తిగా కుంగుదీస్తుంది కదా? అందులో సందేహమే లేదు. ఇన్ని సర్జరీల తర్వాత కూడా ఆమె తన చదువును కంటిన్యూ చేయాలనే ఆలోచన ఎలా చేయగలిగింది? బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒక మాటలో చెప్పాలంటే మనిషిని చావు అంచులు దాకా తీసుకువెళ్లే ప్రాణాపాయ స్థితి. దానికి ఒకసారి కాదు, పలుమార్లు సర్జరీలు జరగడమంటే ఆ ఫిజికల్ అండ్ మెంటల్ ట్రామా ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. పైగా సర్జరీల పెయిన్, రికవరీ. అవును. సర్జరీ తరువాత వచ్చే నీరసం, సైడ్ ఎఫెక్ట్స్, హాస్పిటల్ బెడ్ మీద గడిపే రోజులు ఎవరినైనా తీవ్ర నిరాశలోకి నెట్టేస్తాయి. కానీ ఆ శారీరక బాధ కన్నా మానసికంగా ఏర్పడే ఆందోళన, భయం చాలా ప్రమాదకరమైనవి. నిజమే. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలామంది. ఖచ్చితంగా. ఈ పరిస్థితిలో ఉన్న ఎవరైనా సరే తమ భవిష్యత్తు గురించి ఆశలు వదులుకుని కేవలం ప్రాణాలతో ఉంటే చాలు అనుకుంటారు. కానీ
ఇక్కడే అఫ్రీనా తన అసాధారణమైన భావోద్వేగ స్థైర్యాన్ని అంటే ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ని ప్రదర్శించింది. ఆమె తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమాత్రం కోల్పోలేదు. కానీ ఇక్కడ ఒక సందేహం వస్తుంది. ఇలాంటి ప్రాణాంతక పరిస్థితుల్లో సానుభూతిని కోరుకోవడం సహజం, లేదా ఏమీ చెయ్యలేమని వదిలేయడం చూస్తుంటాం. కానీ మూలాల్లో ప్రస్తావించినట్లుగా ఆమె ఆ అనారోగ్యాన్ని ఒక అడ్డంకిగా చూడలేదు. మెదడుకి సర్జరీ జరిగినా ఆమె ఆలోచనలకు, లక్ష్యాలకు సర్జరీ జరగలేదన్నట్లుగా ప్రవర్తించింది. ఇదొక సాధారణ అమ్మాయికి ఎలా సాధ్యమవుతుందంటారు? ఇక్కడే మనం మహిళల భావోద్వేగ శక్తిని, వారి అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని లోతుగా విశ్లేషించాలి. మహిళలు సహజంగానే మానసికంగా చాలా బలవంతులు అని ఎన్నో సైకలాజికల్ పరిశోధనలు చెప్తున్నాయి. అవును, వాళ్ళు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్. అఫ్రీనా జీవితం దానికొక పర్ఫెక్ట్ ఉదాహరణ. తనకి తాను ఇచ్చుకున్న మోటివేషన్ ఏంటంటే, శారీరక వైకల్యం లేదా అనారోగ్యం అనేది శరీరానికి మాత్రమే పరిమితం, అది మెదడులోని సంకల్పానికి, నా భవిష్యత్తుకి కాదు అని నిశ్చయించుకోవడం. వావ్, అది చాలా గొప్ప ఆలోచన. అవును, ఒక ఇండివిజువల్గా సెటిల్ అవ్వాలనే ఆమె బర్నింగ్ డిజైర్ ఆ అనారోగ్యాన్ని డామినేట్ చేసింది. తన లక్ష్యాలకు ఆ బ్రెయిన్ ట్యూమర్ అడ్డుకట్ట వేయలేకపోయిందని ఆమె దృఢంగా నిర్ణయించుకోవడం వల్లే ఆ ట్రామా నుండి అంత వేగంగా బయటపడగలిగింది. ఇది వింటుంటేనే ఒక రకమైన ఇన్స్పిరేషన్ కలుగుతోంది. అయితే కష్టాలు ఒంటరిగా రావు అని పెద్దలంటారు కదా. అవును, అఫ్రీనా కుటుంబం విషయంలో అక్షరాలే అదే జరిగింది. కరెక్ట్. ఒక పక్క బ్రెయిన్ ట్యూమర్ సర్జరీల నుండి ఆమె కోలుకుంటున్న ఆ సమయంలోనే ఆ కుటుంబం ఇంకొక ఘోర ప్రమాదానికి గురైంది. ఆ రోడ్డు ప్రమాదం కదా? అవును. అఫ్రీనా మరియు ఆమె తండ్రి కలిసి ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె తండ్రి తన కాలును కోల్పోవడం జరిగింది. ఇది వినడానికే ఎంతో విషాదకరంగా ఉంది. అసలు ఒకవైపు కూతురికి బ్రెయిన్ ట్యూమర్, మరోవైపు తండ్రికి కాలు పోవడం, ఆ కుటుంబ పరిస్థితిని అసలు ఊహించగలమా? ఇక అనుభవించిన వారికి ఆ నరకం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఒక కుటుంబంలో ఒకరు ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుంటేనే ఆ ఇల్లు మొత్తం ఎమోషనల్గా, ఫినాన్షియల్గా దెబ్బతింటుంది. అలాంటిది ఇంటికి పెద్ద దిక్కుగా, ఆధారంగా ఉన్న తండ్రి కాలు కోల్పోవడమంటే అది ఆ కుటుంబానికి పిడుగుపాటు లాంటి ఎదురుదెబ్బ. ఆర్థికంగా, మానసికంగా ఇది వారిని పూర్తిగా కుదిపేసుంటుంది. తండ్రికి కాలుపోవడం వల్ల ఆయన ఎవరిపైనో ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. అవును, కూతురు హాస్పిటల్ బెడ్ మీద, తండ్రి వీల్చైర్లో. ఈ దృశ్యం ఏ కుటుంబంలో అయినా ఆశలన్నీ ఆవిరయ్యేలా చేస్తుంది. ఇలాంటి సమయంలో ఎవరైనా దేవుణ్ణి నిందిస్తారు, తమ కర్మ అనుకుని ఏడుస్తూ కూర్చుంటారు. కాని ఈ కుటుంబంలో ఇంకొక ముఖ్యమైన కోణం ఉంది. ఆర్మీ నేపథ్యం కదా? అవును, అఫ్రీనా సోదరుడు ఆర్మీలో మేజర్గా మన దేశానికి సేవలందిస్తున్నాడు. అంటే ఆ కుటుంబానికున్న దేశభక్తి, సేవాభావం, ఎలాంటి కష్టాన్నైనా ఎదురించే తెగింపు బహుశా ఆ వాతావరణం నుండే వచ్చిందేమో అనిపిస్తుంది. నిజమే. దేశం కోసం సరిహద్దుల్లో కొడుకు పోరాడుతుంటే, జీవిత పోరాటంలో అఫ్రీనా మరియు ఆమె తల్లిదండ్రులు ఇంట్లో పోరాడుతున్నారు. ఇన్ని కష్టాల మధ్య అఫ్రీనా తన తల్లిదండ్రులకు ఎలా సపోర్ట్ చేసి ఉంటుంది? ఎంత అద్భుతమైన పాయింట్ని కనెక్ట్ చేశారు. ఒక ఆర్మీ మేజర్ కుటుంబం అంటేనే వారి రక్తంలో పోరాడే తత్వం ఉంటుంది. ఇక్కడ అఫ్రీనా పాత్రను, ఆమె సపోర్ట్ సిస్టమ్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఆమె స్వయంగా పేషెంట్ కదా అప్పుడు. అదే ఇక్కడ గొప్ప విషయం. ఒక పక్క తాను అనారోగ్యంతో, సర్జరీల నొప్పులతో బాధపడుతూనే ఉంది. కాని తండ్రి కాలు కోల్పోయిన విషాదం నుండి తన తల్లిదండ్రులను బయటపడేయడానికి ఆమె ఒక కొండంత అండగా, మానసిక ఆధారంగా నిలబడింది. తన పెయిన్ని పక్కన పెట్టి, తన బాధను పక్కన పెట్టి డిప్రెషన్లోకి వెళ్తున్న తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది. తన తల్లిదండ్రులకు సపోర్ట్ చెయ్యాలనే ఆమె తపన, బాధ్యత ఆమె వ్యక్తిత్వాన్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్తోంది. అవును, నేనున్నాను, మనం దీనిని కూడా దాటేద్దాం అని చెప్పడం కేవలం ప్రేమ మాత్రమే కాదు, అది అసాధారణమైన మెచ్యూరిటీ. నిజంగా ఆ బాధ్యతే ఆమెను మరింత కసిగా ముందుకు నడిపించి ఉంటుంది కదా. ఎందుకంటే ఆ భయంకరమైన పరిస్థితుల తర్వాత కూడా ఆమె ఆగిపోలేదు. తన చదువును కొనసాగించింది. అవును, కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఎంఏ చదివింది. అక్కడితో ఆపకుండా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుని కిమ్స్ కళాశాలలో ఎల్ఎల్బి అంటే న్యాయశాస్త్రం కూడా పూర్తి చేసింది. ఇది చాలా ఆసక్తికరం. బ్రెయిన్ సర్జరీలు, తండ్రికి ప్రమాదం లాంటి గందరగోళం మధ్య అసలు లా కోర్సుని ఎంచుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటంటారు? లా కోర్స్ అనేవి ఒక సామాజిక బాధ్యతతో కూడుకున్నది. ఈ నిర్ణయం వెనుక ఆమె ఆలోచనా విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి.
ఇన్ని కష్టాలు పడ్డాక సమాజంలో స్వతంత్రంగా స్థిరపడాలని అంటే ఇండిపెండెంట్గా ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె ఆకాంక్ష ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. తన కాళ్ల మీదే తాను నిలబడాలి అని. ఖచ్చితంగా. ఎవరిపైన ఆధారపడకుండా తన కాళ్లమీద తాను నిలబడటమే కాకుండా ఇతరుల పక్షాన పోరాడే వృత్తిని ఎంచుకోవాలి అనుకుంది. ఒక మహిళగా అది ఇన్ని ఆరోగ్య సమస్యలతో ఉంటూ వేరే ఊరికి వెళ్లి కష్టతరమైన న్యాయశాస్త్రాన్ని చదవడమంటే అది కేవలం ఉద్యోగం కోసం కాదు. మరి దేనికోసమంటారు? సమాజంలో ఒక బలమైన వాయిస్ వినిపించడం కోసం తీసుకున్న నిర్ణయం అది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగుంది. ఎల్ఎల్బి కేవలం కాలేజీలో పాస్ అయితే సరిపోదు. కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి దేశవ్యాప్తంగా నిర్వహించే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ను ఆమె రాసింది. అవును. అఫ్రినా ఆ పరీక్షను తన మొదటి ప్రయత్నంలోనే, ఫస్ట్ అటెంప్ట్లోనే ఉత్తీర్ణత సాధించింది. ఇన్ని మెడికల్ ఇష్యూస్, బ్రెయిన్ సర్జరీ వల్ల వచ్చే మెమరీ లాస్ భయాలు, గృహ సమస్యలు ఉన్నప్పటికీ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ని ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడం ఎలా సాధ్యమైంది? ఇది నిజంగా అసాధారణమైన మేధోసంపత్తికి, ఫోకస్కి నిదర్శనం. బార్ ఎగ్జామ్ అనేది లాజిక్, మెమరీ మరియు క్రిటికల్ థింకింగ్ని పరీక్షిస్తుంది. అవును. బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయిన ఒక వ్యక్తి మెదడు మీద ఎంత ఒత్తిడి ఉంటుందో డాక్టర్లను అడిగితే చెబుతారు. అలాంటి పరిస్థితిలో ఆ భారీ సిలబస్ని చదవడం, పరీక్షా కేంద్రంలో కూర్చుని ఆ గంటల తరబడి ఎగ్జామ్ రాయడం అంటే ఆమె కాన్సంట్రేషన్ ఏ రేంజ్లో ఉందో మనం ఊహించుకోవచ్చు. సమస్యలు ఎన్నున్నా ఆమె డైవర్ట్ కాలేదు. కరెక్ట్. తన లక్ష్యం మీది నుండి ఆమె దృష్టి మళ్లలేదు అనడానికి ఈ విజయమే ఒక ఉదాహరణ. కష్టాలను చూసి భయపడకుండా వాటిని తన సక్సెస్కి స్టెప్పింగ్ స్టోన్స్గా ఆమె మలుచుకున్న విధానం ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద పాఠం. ఈ విజయాలన్నీ సాధించిన తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. జగిత్యాల కోర్టులో ఒక పూర్తిస్థాయి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తుంది. ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. తన కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా సమాజంలో న్యాయం కోసం పోరాడే ఒక పవర్ఫుల్ పొజిషన్లో స్థిరపడింది. తాను నిలబడటమే కాకుండా కష్టాల్లో ఉన్న ఇతరులకు ఒక స్ఫూర్తిగా నిలవాలని ఆమె ఎప్పుడు ఆశించేదని మనకు మూలాల ద్వారా తెలుస్తోంది. అవును. ఇక్కడ అఫ్రీనా ఆశయం మనం గమనించాలి. తను పడిన కష్టాలు ఇంకెవరూ పడకూడదు అని కాదు. కష్టాలొచ్చినప్పుడు తనలాగే ధైర్యంగా పోరాడాలి అని ఆమె కోరుకుంటుంది. ఖచ్చితంగా. ఈరోజు ఆమె నల్లకోటు వేసుకుని పోర్టులో నిలబడినప్పుడు ఆమె వాదించే కేసుల కంటే ఇన్ని భయంకరమైన అడ్డంకులను దాటి ఆమె ఆ స్థానంలో నిలబడటమే సమాజానికి ఒక పెద్ద సందేశాన్ని ఇస్తుంది. నేను చెయ్యగలిగితే మీరెందుకు చేయలేరు అని ఆ సైలెంట్ ప్రెజెన్స్ చెబుతుంది. అసలు దీనంతటి అర్థమేమటి? ఒక వ్యక్తికి ఏదైనా చిన్న అనారోగ్యం వస్తేనే 10 మందికి చెప్పుకుని సానుభూతి పొందుతారు. కుటుంబంలో ఏమైనా ఊహించని కష్టాలు వస్తే సమాజం వారిని ఒక రకమైన జాలితో చూస్తుంది. కానీ అఫ్రీనా కథ మనకు నేర్పుతున్న అసలు పాఠమేమిటి? దీనిని మనం విశాల దృక్పథంతో చూస్తే, అంటే బిగ్గర్ పిక్చర్లో ఆలోచిస్తే నేటి సమాజానికి ఇలాంటి సజీవ ఉదాహరణలు ఎంతో అవసరం. ముఖ్యంగా వికలాంగులకు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారికి, లేదా జీవితంలో కెరీర్ పరంగానో ఫినాన్షియల్గానో ఏదో కోల్పోయామని కుంగిపోతున్న ప్రతి ఒక్కరికీ అఫ్రీనా బేగం ఒక ఆశాకిరణం. అవును. చిన్న చిన్న విషయాలకే డిప్రెస్ అయ్యేవాళ్లు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. అదే కదా. చిన్న చిన్న పరీక్షల్లో ఫెయిల్ అయితేనే, లేదా కెరియర్లో చిన్న బ్రేక్ వస్తేనే మానసికంగా కుంగిపోతున్న యువత చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఈ కథను వింటే తమ సమస్యలు ఎంత చిన్నవో అర్థమవుతుంది. నిజమే. పోల్చి చూసుకుంటే వాళ్ల సమస్యలు చాలా చిన్నవి. అవును. మన సమస్యలు మన గమ్యాన్ని ఎప్పటికీ ఆపలేవు, కేవలం ప్రయాణాన్ని కాస్త కఠినతరం చేస్తాయి అంతే అని ఈమె నిరూపించింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉంటే భౌతికపరమైన పరిమితులను కూడా ఎలా దాటవచ్చో చూపించింది. అవును. ఒకప్పుడు బహుశా సమాజం నుండి, డాక్టర్ల నుండి ఆమెకు సహాయం అవసరమై ఉండొచ్చు. కాని ఇప్పుడు ఆమె తన వృత్తి ద్వారా ఒక న్యాయవాదిగా సమాజానికి సహాయం చేసే స్థాయికి ఎదిగింది. ఎగ్జాక్ట్లీ. తనలాంటి ఎంతోమంది మహిళలకు తన కుటుంబం పట్ల ఒక అమ్మాయి బాధ్యత ఎలా ఉండాలి, కష్టకాలంలో తల్లిదండ్రులకు ఎలా సపోర్ట్గా నిలవాలి, మరియు అన్నిటికీ మించి స్వతంత్రంగా ఎలా ఎదగాలి అనేదానికి ఆమె ఒక రోల్ మోడల్గా నిలిచింది. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక మహిళా సాధికారత కథ మాత్రమే కాదు, ఇది ఒక కుటుంబ పోరాటం. అవును. అందరూ కలిసి చేసిన పోరాటం. ఆర్మీలో ఉండి దేశానికి సేవ చేస్తున్న అన్నయ్య, ప్రమాదంలో కాలు కోల్పోయిన కూతురి కోసం నిలబడిన తండ్రి, సర్జరీలను సైతం లెక్క చెయ్యకుండా చట్టాన్ని చదివి కోర్టు మెట్లెక్కిన కూతురు,
ఇదొక పూర్తిస్థాయి స్ఫూర్తిదాయకమైన కథ. మనం ఎదుర్కొనే కష్టాలే మనల్ని మరింత బలవంతులుగా తీర్చిదిద్దుతాయి అనే సత్యానికి ఇదొక గొప్ప రిఫరెన్స్ పాయింట్. అద్భుతంగా విశ్లేషించారు. ఈనాటి విశ్లేషణలో ఎండి అఫ్రీనా బేగం ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు, ఆమె అనుభవించిన ఫిజికల్ అండ్ మెంటల్ ట్రామా, కదిలించే కుటుంబ విషాదాలు మనం వివరంగా మాట్లాడుకున్నాం. అవును. ఆ సమయంలో ఆమె చూపెట్టిన అచంచలమైన మానసిక ధైర్యం, ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఎదగాలనే పట్టుదల, అలాగే క్లిష్ట సమయంలో తల్లిదండ్రుల పట్ల ఆమె చూపించిన అపారమైన ప్రేమను, సపోర్ట్ను మనలా లోతుగా అర్థం చేసుకున్నాం. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ దృఢ సంకల్పంతో పోరాడితే విజయం సాధించవచ్చు అని ఈ ప్రయాణం నిరూపించింది. అవును. ఎంతటి భయంకరమైన రోగమైనా, గాయమైనా సరే, ఇక ఈనాటి ఈ చర్చను ముగించే ముందు ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవలసిన ఒక ఆలోచింపజేసే అంశం ఉంది. ఏంటది? వైకల్యం అనేది నిజంగా మనిషి సామర్థ్యాన్ని నిర్ణయిస్తుందా? మెదడులో బలమైన లక్ష్యం మరియు గుండెలో ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు భౌతికపరమైన పరిమితులు ఒక వ్యక్తి సమాజానికి చేసే సేవను అడ్డుకోగలవా? లేక ఆ గమ్యాన్ని చేరుకునే మార్గాన్నే మరింత స్ఫూర్తిదాయకంగా మారుస్తాయా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా. దీని గురించి మీరంతా ఒకసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో, ఇలాంటి లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.